ఇప్పుడు ఆటో దిగాను. ఆటో దిగి స్టేషన్లోకి వెళ్తున్నాను గాయ్స్. గుంటూరు బయలుదేరడానికి వెళ్తున్నాను గాయ్స్. మన రాజమండ్రి స్టేషన్ పోతాం గాయ్స్. స్టేషన్ లోపలికి వచ్చేసాం. స్టేషన్ లోపల చూడండి, రాజమండ్రి స్టేషన్. ఓకే గాయ్స్, నేను ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్తున్నాను. గుంటూరు వెళ్తుండగా మధ్యలో మీకు స్టేషన్ దగ్గరికి వచ్చాను, మీకు చూపించాలి కాబట్టి. ఒకసారి మన రాజమండ్రి స్టేషన్ చూడండి మొత్తం. ఓకే గాయ్స్, మీకు ఇక్కడ స్టేషన్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు స్టేషన్ మొత్తం చూడండి గాయ్స్. ట్రైన్ వస్తుంది, మనం ఎక్కబోయే ట్రైన్ ఇది. మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను గాయ్స్. ఎందుకంటే కొంతమందికి తెలియదు కాబట్టి చూపిస్తున్నాను. మన స్టాప్ వచ్చింది కాబట్టి ఎక్కాలి కాబట్టి ఎక్కుతాం. అప్పుడు ఎక్కాక లోపల ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. ఇక్కడ క్లౌడ్ కూడా చూడండి, స్టేషన్ ముందు ఎంతమంది ఉన్నారో. ఓకే, మనం లోపలికి వెళ్ళాక కూడా చూపిస్తాను మీకు. ఈలోగా స్టేషన్ లోపల చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ గుంటూరు వెళ్ళడానికి అనుకుంటున్నాను నేను కూడా గాయ్స్. ఆల్రెడీ మనం D5 నెంబర్ దగ్గరికి వచ్చాం, అంటే మన బోగి దగ్గరికి వచ్చాం. లోపలికి వెళ్ళాక కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. చాలా రష్గా ఉంది ఇప్పటికే గాయ్స్. నేను వెళ్తున్నాను చూడండి. ఓకే, స్టేషన్ అవుట్ సైడ్ చూడండి గాయ్స్. నేను ట్రైన్లో ఉన్నాను ఆల్రెడీ. ట్రైన్ మూవ్ అవుతుంది, మీకు ప్రతిదీ చూపిస్తాను గాయ్స్. ఓకే, ఆల్రెడీ స్టేషన్ బయట చూపిస్తున్నాను. మన రాజమండ్రి స్టేషన్. ఆల్రెడీ నేను ట్రైన్ ఎక్కాను. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవబోతుంది. మన జర్నీ స్టార్ట్ అవబోతుంది గాయ్స్. రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్తున్నాం. ఈలోగా మీకు అన్ని విజువల్ కూడా చూపిస్తాను గాయ్స్. లోపల ఎలా ఉంది, అలాగే గుంటూరు వెళ్ళేదారులు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను గాయ్స్. ఓకేనా? అదిగో గాయ్స్ రాజమండ్రి బోర్డు. ఓకే, గాయస్ మీకు ఇప్పుడు ట్రైన్ లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఓకే, చూడండి గాయస్. ట్రైన్ లోపల ప్రతి ఒక్క రిజర్వేషన్ చేయించుకున్నారు. ఆల్రెడీ ఫుల్ అయిపోయి చాలా మంది నుంచున్నారు. వెయిటింగ్ లిస్ట్ వచ్చినట్టుంది. వాళ్ళందరూ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. నాకైతే రిజర్వేషన్ అయిపోయింది గాయస్. రిజర్వేషన్ అయిపోయి ఇంకా నేను ఫ్రీగానే ఉన్నాను, అందుకోసం బ్లాక్ చేస్తున్నాను. లోపల చూడండి గాయస్, టైం ల్యాప్స్ పెట్టాను. ఎంత రష్గా ఉందో. వెళ్తున్నారు, దిగుతున్నారు గాయస్. ప్రశాంతంగా నాకైతే సీట్ దొరికింది గాయస్. విజయవాడ స్టేషన్ వచ్చింది గాయస్. దిగాము ఆల్రెడీ. దిగి అలాగే నడుచుకుంటూ బయటకు వెళ్తున్నాం. ఓకే, విజయవాడ స్టేషన్లో కూడా చూడండి చాలామంది ఉన్నారు. మీకు విజయవాడ స్టేషన్ నేమ్ కూడా చూపిస్తాను గాయస్. మళ్ళీ వేరే స్టేషన్ అని కూడా అనుకుంటారు మీరు. నేను విజయవాడ స్టేషన్ కూడా చూపిస్తాను మీకు నేమ్. ఓకే, అలా వెళ్తున్నాం. చూడండి ఎంత క్లౌడ్ ఉందో చూడండి. మన ట్రైన్ గాయస్ ఇది. మన ఎక్కి ఇప్పుడు దిగిన ట్రైన్ గాయస్ ఇది. మళ్ళీ వేరే ట్రైన్ అనుకోగలరు. చాలా అంటే చాలా టైర్డ్ అయ్యాం. చూడండి గాయస్, ఆటోల కోసం చాలామంది పరిగెడుతున్నారు. ఎందుకంటే అక్కడ బుకింగ్ చేసుకుంటే కనుక తీసుకెళ్తారు, లేకపోతే తీసుకెళ్లరు. సింగిల్గా కూడా గమని తీసుకెళ్లరు. ఒక 10 మంది 8 మంది ఎలా అయితేనే తీసుకెళ్తారు. తక్కువ మంది ఉంటే తీసుకెళ్లరు. గైస్ మనం ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ బోర్డు చూపిస్తాను కదా, జంక్షన్ బోర్డ్, విజయవాడ జంక్షన్. ఓకే, ఇక్కడ నుంచి మనం మళ్ళీ బయటకు వెళ్ళాలి కాబట్టి బయట ఆటో దగ్గరికి కూడా వెళ్ళాలి కాబట్టి ఆటో కూడా చూపిస్తాను మీకు. ఓకే ఓకే గైస్, అలా బయటకు వెళ్దాం, అలా నడుచుకుంటూ వెళ్దాం. ఇదిగో గైస్ బయటికి దారి, అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంతోమంది చూడండి గైస్ మన ముందు వెళ్తున్నారు, ఆటో కోసం వెళ్తున్నారు. కొంతమంది క్యాబ్. గైస్ మనకైతే ఆటో దొరికింది, ఆటో కూడా ఎక్కాం విజయవాడ స్టేషన్ నుండి బయటకు వెళ్తున్నాం. ఓకే చూడండి గైస్, చాలామంది ఆటో ఎక్కక నడుచుకుంటూ పోతున్నారు. అలాగే విజయవాడ స్టేషన్ నుండి బయటకు అయితే వచ్చాం గైస్.
ఇక్కడ నుంచి మనకి ఒక 2 కిలోమీటర్స్ లేకపోతే 3 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను గైస్. నేను కూడా ఎప్పుడు అంత పెద్దగా రాలేదు. ఓకే, విజయవాడ స్టేషన్ జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఆటోని చూసారు ఎలా నడుపుతున్నాడు. అంత రష్ ట్రాఫిక్లో కూడా ఫాస్ట్గానే తీసుకువెళ్తున్నాడు. అన్న టైం అయిపోతుందన్న అని చెప్పగానే తీసుకెళ్ళాడు. ఓకే, విజయవాడ బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నాం మనం. ఇటువైపు వెళ్తే కాళేశ్వరం మార్కెట్, ఇలా వెళ్తే సిటీలోకి వెళ్తాం గైస్. ఇక్కడ నుంచి కొద్దిగా సేపే పడుతుంది, వెళ్ళిపోవచ్చు. విజయవాడ జంక్షన్ గైస్ వస్తాం. గైస్ విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం గైస్. చూడండి ఇప్పుడు ఆటో దిగుతాం గైస్. వచ్చేసాం గైస్. బస్ స్టాండ్లోకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. విజయవాడ క్యాంటీన్స్ ఇవన్నీ చూడండి గైస్. విజయవాడ బస్ స్టాండ్ పక్కనే ఉంటాయి ఇవన్నీ అనుకొని మనం అలాగే నడుచుకుంటూ వెళ్దాం గైస్. ఇదైతే విజయవాడ బస్ స్టాండ్ గైస్. బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. అలా నడుచుకుంటూ వెళ్ళి మీకు మిగతా ప్లేస్లను చూపిస్తాను గైస్. అలాగే వెళ్తున్నాను గైస్. చూసారా చాలా ఉన్నాయి క్యాంటీన్స్ ఇక్కడ. విజయవాడ చాలా పెద్ద బస్ స్టాండ్ గైస్. ఇది మనకి హైదరాబాద్ అలాగే విజయవాడ బస్ స్టాండ్ కూడా పెద్ద బస్ స్టాండ్. చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాండ్. అలా జనాల మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను గైస్. చాలా దూరం ఉంది గైస్. ఇప్పుడు మనం ఈ బస్ స్టాండ్ అనుకున్నాం కానీ ఇంకొక బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. ఇటు నుంచి అటువైపు మారాలి, ఎందుకంటే గుంటూరు వెళ్తున్నాం కాబట్టి. మనం అదే రాజమండ్రి రావాలనుకుంటే ఇలా ఇప్పుడున్న బస్ స్టాండ్లో నుంచి రావాలి. అలా మూవ్ అవుతూ సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ గుంటూరు బస్సులు ఉన్నాయో లేదో చూసుకొని ఎక్కాలి గైస్. ఇదిగో గైస్ సెకండ్ బస్ స్టాండ్. ఇక్కడికైతే మనం వచ్చాం. ఈ బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు మనం అడగాలి మనకు బస్సు ఉందా లేదా అన్నది. బైబిల్ మిషన్ మహోత్సవంలో 2024, 26, 27, 28, 29 ఇక్కడికే మనం వెళ్తున్నాం గైస్, ఈ సభల దగ్గరికి. ఓకే గైస్, అయితే మీకు చుట్టుపక్కల చూపిస్తున్నాను గైస్, ఎందుకంటే చాలామంది ఈ సభలకు వెళ్తుంటారు గైస్. మనం అయితే మన బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన బస్ లోపలికి కూడా వెళ్తున్నాం. వెళ్ళి నా సీట్ ఎక్కడ ఉందో కూడా మీకు చూపిస్తాను గైస్. ఓకేనా, చూడండి గైస్ ఒకసారి లోపల బస్సు లోపలంతా చూపిస్తాను మీకు. గైస్ బస్ ఎక్కేసాం. బస్ కూడా తీసేసారు ఆల్రెడీ మనం బైపాస్ ఎక్కేసాం. వారధి సెంటర్ అంటారు గైస్ ఇది. ఇక్కడ నుంచి మనం ఇంకెక్కడ ఆగవలసిన లేదు, డైరెక్ట్గా మన గుంటూరు జిల్లా కాజా గ్రామం అనే సెంటర్కి వెళ్తాం. ఓకే, చూడండి గైస్ ఇక్కడ బైబిల్ మిషన్ పోస్టర్స్ కూడా ఉంటాయి అంటించి. నేను ఏదో చిన్నగా జరుగుద్దేమో అనుకున్నాను, కానీ చాలా పెద్దది. అక్కడికి వెళ్ళాక మీకు ఏంటన్నది నేను చూపిస్తాను గైస్, మధ్యలో ప్రతిదీ చూపిస్తాను మీకు. నేషనల్ హైవే ఎక్కేసాం గైస్. బస్సు అయితే మామూలుగా కాదు, చితక్కొట్టేస్తున్నాడు బస్సు. డ్రైవర్ అనేది చాలా ఫ్లోలో కొడుతున్నాడు బస్సు. తొందరగా వెళ్ళాలి మనం అనేసి అన్నారు కాబట్టి తొందరగా తీసుకెళ్తున్నారు. చూసారా గైస్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో బస్సు. అది కూడా నేను బయట లొకేషన్ తీయలేనేమో అనేసి విండో నుంచి కూడా కెమెరా పెట్టి మరీ తీస్తున్నాను గైస్. గైస్ డీజీపీ హెడ్ క్వార్టర్స్ గైస్ అయ్యి ఇప్పుడు మీకు చూపించినాయి. డీజీపీ హెడ్ క్వార్టర్స్ కూడా దాటేసి వెళ్తున్నాం మనం విజయవాడ నుంచి మంగళగిరికి వెళ్తున్నాం గైస్. మంగళగిరి నుంచి అలా బైపాస్ నేషనల్ హైవే మీద వెళ్తున్నాం. చూడండి గైస్
గైస్ సిటీ చూసారు కదా. గైస్ మంగళగిరి దగ్గరలోకి వచ్చాం. మంగళగిరి గైస్, మంగళగిరి దాటుతున్నాం ఇప్పుడు. గైస్ కాజా గ్రామం వస్తాం. మీరు చూడబోతున్నారు ఖలీల్ బాయ్ రెస్టారెంట్. ఓకే, మనకు కనిపించేది ఖలీల్ బాయ్ రెస్టారెంట్ గైస్. ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గరికి వస్తున్నాం. మనం రీచ్ అయిపోయాం గైస్ ఆల్రెడీ. టోల్ ప్లాజాకి వచ్చాం. టోల్ ప్లాజా నుంచి ఒక 5 నిమిషాలు పడుతుంది మనం వెళ్ళడానికి మన ప్లేస్కి. అక్కడైతే డ్రైవర్ గారు మనల్ని దించేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ మనం వెళ్దాం. ఓకే గైస్, టోల్ ప్లాజా దాటాం. గైస్ టోల్ ప్లాజా నుంచి మూవ్ అయ్యాం. మూవ్ అయిన తర్వాత మనకి కనిపించేవి మహాసభలు గైస్. అక్కడికే వెళ్తున్నాం మనం. ఒక 1 minute వెళ్ళిపోవచ్చు గైస్. మీరు చూస్తున్నారా ఆ చివరి ఎక్కడో మనకి లైటింగ్ కనిపిస్తుంది చూసారా గైస్, దూర ప్రాంతాన్న. ఇప్పుడు మనకు ఆపోజిట్లో దించేస్తారు. మనం అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి గైస్. చూడండి గైస్, మీకు చూపిస్తాను ఆ సభల ప్లేస్ కూడా చూపిస్తాను గైస్. మీకు లోపలికి వెళ్ళి మొత్తాన్ని చూపిస్తాను నేను గైస్. మనం ఆల్రెడీ వచ్చేసాం సభల ప్లేస్కి. ఇక్కడ నుంచి గైస్ బైబిల్ మిషన్ మహోత్సవంలో అనే ఒక పెద్ద ఎంట్రన్స్ గేట్ ఒకటి పెట్టారు, ఆర్చ్. ఇప్పుడు మన ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి వెళ్తాం గైస్. అంటే ముందు మీకు ఇది చూపించాలని చూపిస్తున్నాను గైస్. పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టారు చూసారు గైస్. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్లు గైస్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు మీకు మొత్తం ప్రతిదీ చూపిస్తాను గైస్ నేను. ఓకేనా, జనాలు ఏంటి, పందిర్లు ఏంటి అన్నీ చూపిస్తాను గైస్. గైస్ ఫస్ట్ డే ఎంతమంది వచ్చారని ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. చాలా అంటే చాలా మంది వచ్చారు గైస్. వామ్మో ఎంతమందా, ఏంట్రా బాబు ఎంతమంది ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారేమో. వెళ్ళి కొద్ది జనాలు వస్తున్నారు రా బాబు. ఊరి నాయన, వీళ్ళు లక్షల కన్నా ఎక్కువ ఉంటారు రా బాబు. ఎంత పెద్ద పందిర్లా. ఈ సభలైనా నిజంగా ఇంక వేరే ఏమైనా జరుగుతున్నాయా? ఏ పెళ్ళి ఏదైనా జరుగుతుందా ఏ రాజకీయ నాయకులది? ఇది సభల్లాగా లేదురా బాబు. ఏ రాజకీయ నాయకులు లేదు, పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతున్నట్టు ఉన్నాయి. బైబిల్ మిషన్ మీటింగ్లు అంటే ఇలా ఉంటాయా? ఊరి నాయన, స్టేజ్ ఉందిరా నాయన, ఎంత ఉంది మరీ ఇంత పెద్దదా స్టేజ్? రాజకీయ నాయకుల కన్నా పెద్దది వేశారు రా నాయన ఇది. ఊరి నాయన, ఏందిరా ఇది? ఇంతమంది ఉంటారు ఇక్కడ పాస్టర్స్కి ప్లేసు విఐపి కేటగిరీలో. నేను ఎక్కడా చూడలేదురా బాబు ఇది. అసలు ఇలా చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 26వ తారీఖు ఇంతమంది వచ్చారా ఫస్ట్ డేనా? చూసి కనుమరకు కూడా ఇంతమంది జనమా? నిజంగా ఈ దేవుడు గొప్పోడే ఏదో అనుకున్నాం కానీ. దేవుడి మీద భక్తి లేకపోతే ఇంతమంది వచ్చారా? అదే మనం పిలిస్తే కనీసం గుడికి కాదు కదా ప్రసాదం కూడా రారా నాయన. ఈ మీటింగ్స్కి ఎంత వాల్యూ ఇచ్చి వచ్చారా అంటే ఆ దేవుడు ఎంత స్వస్థపరచకపోతే ఇలాంటి ఎలా వచ్చారంటే చూడు. మరి వాళ్ళ కోసం కోర్సర్స్ ఉన్నారు, ఇరువైపులా జనం, కనుమేరకు జనం. బాబు ఏంట్రా బాబుది? గైస్ చూడండి గైస్, అసలు ఇంత పెద్దగా ఉంటుందని నేను చూడలేదు గైస్ ఎప్పుడు. ఏదో వచ్చాం వెళ్ళాం అన్న టైప్లో అనుకున్నాను నేను. కానీ చాలామంది ఉన్నారు. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. 7 వింతల కన్నా పెద్దగా ఉంది గైస్ ఇది. అసలు వింత అంటారు దీన్ని. ఆ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి మళ్ళీ ఒక యూనియన్. వామ్మో, బైబిల్ మిషన్ క్యాంటీన్ అంట గైస్ ఇది. క్యాంటీన్ ఎంత ఉందంటే వంకాయలు ఏంటారు బాబు ఇన్నున్నాయి. ఈ వంకాయలు అంటారా ఇంకేమైనా అంటారా? అమ్మ బాబు ఎన్ని వంకాయలా గైస్. చూడండి గైస్, ఇన్ని వంకాయలు పెట్టారంటే చూడండి ఎంతమంది తింటారో. ఇంకా ఎన్ని మిగిలిపోతాయో తెలియదు. లారీలు ఉన్నాయి గైస్ వంకాయలు. కొన్ని మేరకు వంకాయలు కనిపిస్తున్నాయి నాకు.
ఆ మధ్యలో ఎల్లో కలర్లోనే దోసకాయలు అంట గైస్. వంట సామాన్లు చూడండి గైస్. ఆ పుల్లలు, ఆ డ్రమ్ములు, గిన్నెలు, కూరగాయలు, పొయ్యిలు, గైస్ సాంబార్ ముక్కలు, గైస్ వంట దగ్గరికి అయితే మనం వచ్చాం. అమ్మ బాబు ఎన్ని పాత్రలా! ఓ పక్క వండుతూనే ఉన్నారు, ఓ పక్క పాత్రలు ఉన్నాయి. గైస్ చూసారా, అర్ధరాత్రి నుండి స్టార్ట్ చేశారు వంట. గైస్ సాంబార్ చూడండి గైస్, అర్ధరాత్రి నుంచే సాంబార్ తయారు చేస్తున్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు గైస్ వండడానికి. వంట సామాన్లు చూడండి చాలా ఉన్నాయి. ఇన్ని గిన్నెలా! మనం అయితే ఒక 20 సంవత్సరాలు వండుకుంటాం గైస్ ఈ ఫుడ్ని. చూడండి గైస్, ఆ గిన్నెలు ఇంకా కనిపించే వరకు గిన్నెలే కనిపిస్తున్నాయి నాకు. బకెట్లు, బేషన్లు, ఇలా చేస్తారా? వాము ఏంద్రా బాబు, ఎన్ని ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఏంద్రా నాయన! కనుమలకు గిన్నెలే కనిపిస్తున్నాయిరా బాబు. గైస్ పొయ్యి దగ్గరికి అయితే వచ్చాం, కట్టెల పొయ్యి. చూడండి గైస్ వంట అలా చేస్తున్నారు, చేస్తూనే ఉంటున్నారు అలాగా. ఫస్ట్ డే కాబట్టి తక్కువ మంది వంట చేస్తున్నారు. చింతపండు, పచ్చిమిర్చి, సాంబార్ ముక్కలు, చాలా అంటే చాలా ఉన్నాయి గైస్ ఇక్కడ. టమాటాలు, బాబోయ్, ఆనపకాయ ముక్కలు, గొట్లు గొట్లు పోస్తారా బాబు వీళ్ళు. చిక్కుళ్ళు గైస్ చూసారా, ఈ ఆనపకాయ ముక్కలు గొట్లు ఉన్నాయి, చిక్కుళ్ళు గొట్లు ఉన్నాయి. పనులు కోస్తూనే ఉన్నారు. పుల్లలు, ఈ టమాటాలు చూస్తుంటే నాకు చెర్రీ ఫ్రూట్స్లో కనిపిస్తున్నాయి కనుమేరకు. ఒక పక్క పుల్లలు, ఒక పక్క కాలీఫ్లవర్లు. అంటే స్టార్టింగ్ రోజు అంటే గైస్ తక్కువ వచ్చినాయి, ఇంకా ఇంకా వస్తాయంట, లారీలు వస్తాయంట గైస్ ఇక్కడికి. గైస్ చూసారా, వీళ్ళందరూ చర్చ్ మెంబర్స్ అంట గైస్. దేవుడు పని చేస్తున్నారు, ఇక్కడ కూరగాయలు కోయడానికి కూడా వచ్చారు. చూడండి గైస్, నిజంగా ఆయన మీద ఎంత భక్తి ఉండబట్టి ఇలా చేస్తున్నారు గైస్. అదే మన వాళ్ళకి ఏదైనా చేయమంటే చేయరు. ఆనపకాయలు చూసారు గైస్, సొరకాయలు అంటారు ఇక్కడ. మన దగ్గర ఆనపకాయలు అంటాం. చాలా ఇంకా వస్తాయంట, చాలా. 15,000 ఆనపకాయలు అంట గైస్. గైస్ వీళ్ళ నడిచి వెళ్తున్నారు చూడండి గైస్. నేను వాళ్ళని వీడియో తీస్తున్నాను. వీళ్ళు ఏదో చేస్తారనుకుంటా, ఇప్పుడు చూద్దాం. ఒక అన్నను కూడా అడిగాను ఆల్రెడీ, ఏంటి అని అడిగితే ఇలాగా ప్రేయర్ అయిన తర్వాత నైట్ 11 నుంచి 1 గంట వరకు అలా తిరుగుతూ ఉంటారంట. తిరిగి దేవుడిని ప్రచారం చేస్తూ దేవుడి పాటలు పాడుతూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారంట వీళ్ళు. నిజంగా ఎంత గొప్ప ధన్యత, భాగ్యం. గైస్ చూసారా, అదే మన యూత్ ఉన్నారు, ఎందుకో అర్థం కాదు. చూడండి గైస్ ఎంతమంది వెళ్తున్నారు నైట్ టైం. వీళ్ళందరూ ఇగో సందడిగా చేసుకుంటున్నారు సెలబ్రేషన్. ఇంత చిన్న పిల్లలు కూడా దేవుడి మీద ఎంత భక్తి ఉంటుందని ఈ రోజే చూస్తున్నాను గైస్. నిజమేనేమో. చూసారా గైస్, డాన్సులు వేస్తున్నారు, అలాగే సందడిగా చేసుకుంటున్నారు. గైస్ చూడండి డాన్స్ వేస్తున్నారు, అది ఒక సెలబ్రేషన్ లా చేసుకుంటున్నారు గైస్. అది 3 రోజుల మీటింగ్లకి, కానీ ఫస్ట్ డే ఇంత ఘనంగా చేస్తున్నారంటే చూడండి గైస్. అలా మన జీవితంలో ఎప్పుడైనా చేసాం గైస్. వాళ్ళు చేస్తున్నారు చూసారా,
అంత చిన్నపిల్లలు కూడా దేవుడి భక్తి చాలా ఉంది వాళ్ళకి దేవుడి మీద. గైస్ చూడండి అలా ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు, ఇష్టంగా వేస్తున్నారు. మళ్ళీ ఇది మేము చెయ్యాలన్న టైప్లో కానీ ఇష్టంగా చేస్తున్నారు. చూసారా ఎంతమంది జనం వచ్చారు చుట్టుపక్కల. గైస్ చూసారా చాలా మంది జనం వచ్చారు గైస్. మీకు ప్రతి ఒక్క విజువల్ కూడా చూపిస్తాను గైస్. ఈ 3 days ఉంటాను నేను. 3 daysలో కూడా ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ జనంతో పాటు కూడా పందిరిలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా డాన్స్ వేస్తున్నారు చూడండి గైస్. చిన్నపిల్లలే అనుకున్నాను, పెద్దవాళ్ళు కూడా వేస్తున్నారు. దేవుడు అంటే అంత ఇష్టం వాళ్ళకి. సెలబ్రేషన్గా చేసుకుంటున్నారు గైస్ వీళ్ళు. చూడండి గైస్ ఇంకా చాలా అంటే చాలా ఘనంగా చేసుకుంటున్నారు. ఇక్కడే ఎలా ఉందంటే పందిరిలో ఇంకెలా ఉన్నారో చూడండి గైస్. రేపు మీకు అది కూడా చూపిస్తాను. గైస్ పందిరిలో కూడా చూడండి, కన్ను మేరకు పందిరిలే వీళ్ళు. ఓకే గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.